Hey, hello guys, welcome back to the another video for thumbnail making. సో గైస్ మీరు ఇంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఈరోజు ఏంటంటే ఇంకో thumbnail ఎలా డిజైన్ చెప్పేసి ఇంకో వీడియో అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఒక thumbnail ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి చూపిస్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోగలుగుతారు. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో మనం ముందు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ కోసం నేను వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఎల్లో కలర్ థీమ్తో ఉంది కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ క్రాప్ సింబల్కి వెళ్ళాలి. క్రాప్ సింబల్కి వెళ్ళిపోయి క్రాప్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేసినట్టే 16:9 రేషియో ఉంటుంది. సో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే తమిళ సైజ్ వచ్చేసి 16:9 రేషియో ఉంటుంది. సో సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కంటెంట్లో అంటే లైక్ ఈ పిక్స్ పెట్టాలనుకుంటారా, పిక్స్ అంటే ఒక క్యారెక్టర్ నేమ్ క్యారెక్టర్ పెట్టాల్సి ఉంటుంది కదా. సో క్యారెక్టర్ అనమాట. సో నేను ఇక్కడ 3 క్యారెక్టర్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో నేను 3 పిక్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు 3 ఆర్ 2, 1 ఇవైతే ఇక్కడ ఇంతే అనమాట. ఇవైతేనే బెటర్ అనిపిస్తుంది మీకు. మరి ఎక్కువ పెట్టేస్తే thumbnail లుకింగ్ అనేది పోతుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేసుకోండి 3 ఫొటోస్కి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో కింద రిమూవ్ పేజ్ మీద నొక్కేసి మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద నొక్కేస్తే ఆ పిక్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ. సో నెక్స్ట్ సో ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది ఫొటోస్కి. తర్వాత మీరు ఏంటంటే మెయిన్ పిక్ని మిడిల్లో పెట్టేసుకోండి. ఇది వచ్చేసి నా మెయిన్ పిక్ ఇది. సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ పక్కన ఉన్న ఫోటో ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అయితే పెట్టేసుకుంటాను. జూమ్ చేసుకుని ఇదే విధంగా చేసుకొని మనం మిడిల్ పిక్ కిందకి డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ఫోటో మీద క్లిక్ చేసి పక్కన రైట్ సైడ్ మీద క్లిక్ చేసి సేమ్ దాన్ని కూడా జూమ్ చేసుకొని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకొని పక్కకు కిందకి అయితే డ్రాగ్ చేయండి. ఫస్ట్ ఫోటో కిందకి డ్రాగ్ చేసేసండి. ఈ విధంగా డ్రాగ్ చేసేసండి. డ్రాగ్ చేసిన తర్వాత ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో కొంచెం పిక్స్ అక్కడ సైజు కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ అంటే అటు ఇటు సేమ్ సైజు ఫోటో మిడిల్ వచ్చేటట్టు సెట్ చేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా నాకు ఓన్లీ 1 పిక్ కావాలంటే అట్లా 1 పిక్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అట్లా చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నాకు 3 పిక్స్ అయితే కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఒక 1 పిక్ అయితే తీసుకున్నాను. సో ఈ పిక్ అయితే నాకు మెయిన్ పిక్ అని తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే లైక్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. టెక్స్ట్ మీద క్లిక్ చేసి అంటే ఛానల్ నేమ్ టైప్ చేయండి. ఛానల్ నేమ్ టైప్ చేసేసి టిక్ మార్క్ నొక్కేసి కింద ఫాంట్స్లోకి రండి. కింద ఫాంట్స్లోకి వస్తే ఇక్కడ రీసెంట్లో నేను వచ్చేసి ఇంపాక్ట్ అని ఉంటుంది, ఒక ఫాంట్ ఉంది. ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని జూమ్ చేయండి. జూమ్ చేసి దీనికి ఒక వైట్ కలర్ ఇచ్చేసేయండి. వైట్ కలర్ ఇచ్చేసి కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. ఆ బ్లెండ్ ఆప్షన్ మీద స్క్రీన్ ఆర్ మీరు ఓవర్లే దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఓవర్లే దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ నేమ్ లేయర్ పైన క్లిక్ చేసి ఆ నేమ్ని ఆ ఫోటో కిందకి డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఇప్పుడు అదే నేమ్ని కొంచెం ఇలా కిందికి అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా. ఎందుకంటే ఈ నేమ్ ఎందుకు పెట్టాలంటే లైక్ ఇప్పుడు మీరు వాడుతున్న తమిళ్ ఇంకో యూట్యూబర్ నచ్చింది అనుకో, సమ్ యూట్యూబర్స్ అంటే వాడుతూ ఉంటారు అనమాట. సో అట్లా అని చెప్పేసి పెట్టకూడదు అని చెప్పేసి ఇక్కడ ఇంకా మీ నేమ్ పెట్టినట్టయితే ఒక కాపీరైట్ ఇష్యూ లాగా అయితే మీరు రేజ్ అంటే కాపీరైట్ లేకుండా ఇట్లా వేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ వచ్చేసి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే జస్ట్ ఆ లేయర్స్ని లాక్ చేసేయండి. లేయర్ లాక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు మెయిన్ టైటిల్ కావాలి. సో టైటిల్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్లో టెక్స్ట్ అనేది చేసి పెట్టుకున్నాను. ఏ టెక్స్ట్ అనేది, సో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాను నేను. ఇది వచ్చేసి నా టెక్స్ట్ అనమాట. సో మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటాను. దీన్ని డూప్లికేట్ చేసేసుకొని క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళిపోతున్నాను. సో క్రాప్ ఆప్షన్లోకి వెళ్ళి 2 నేమ్స్ని 2 పార్ట్లుగా క్రాప్ చేసుకుంటున్నాను అనమాట. క్రాప్ చేసేసుకొని అడ్జస్ట్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే క్రాప్ చేసుకుంటున్నాను. సో క్రాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సెలెక్ట్ చేసే ముందు కింద స్టిక్కర్ ఆప్షన్ చూపిస్తుంది కదా, స్టిక్కర్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి విగ్నెట్ అని సెర్చ్ చేయండి. సో ఇదైతే వచ్చేస్తుంది విగ్నెట్ అని చెప్పేసి. సో పక్కన ఇది సెలెక్ట్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసి ఇలాంటిది ఒకటి ఉంటుంది విగ్నెట్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా జూమ్ చేసుకొని కిందికి డ్రాగ్ చేయండి. కిందికి డ్రాగ్ చేసి ఆ ఫోటోకి కరెక్ట్గా అడ్జస్ట్ పెట్టండి. కింద పెట్టేసి
దాన్ని ఆ ఫాంట్స్ కిందకి అయితే డ్రాగ్ చేయండి. మళ్ళీ ఫోటో కిందకి డ్రాగ్ చేయకండి. ఫోటో కింద డ్రాగ్ చేస్తే గలీజ్ ఉంటుంది. సో ఫాంట్స్ కిందకి అయితే డ్రాగ్ చేసేసి దానికి లాక్ వేసేసేయండి. ఇప్పుడు ఫాంట్స్లోకి ఫాంట్స్ సెలెక్ట్ చేసుకొని మీరు తీసుకున్న టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా కిందికి జూమ్ చేసినట్లయితే మీకు ఒక లుకింగ్ అనమాట, అంటే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఈ టెక్స్ట్ని ఇలా ఎలా ఎడిట్ చేసుకోవాలి, గ్రేడియంట్ ఎలా వేయాలి అనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. మీకు అలా ఒక వీడియో కావాలంటే వీడియో గురించి చేస్తాను. ఆ వీడియో మీకు వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేసేయండి, ఆ వీడియో గురించి చేసేస్తాను. సో ఈ విధంగా అనమాట. లేదు నాకు కొంచెం పెద్ద అనిపిస్తుంది ఇట్లా అంటే లైక్ ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోండి పర్ఫెక్ట్గా. అంటే మీ నేమ్ కొంచెం మిడిల్ వచ్చేటట్టు పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో కొంచెం కిందికి అయితే చేసుకుందాం. ఓకే, 5K మీద క్లిక్ చేసి కొంచెం కిందికి డ్రాగ్ చేసుకొని చలో ఈ విధంగా టిక్ చేసేసండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ టూల్స్ లేయర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 5K సబ్స్క్రైబర్స్ కాబట్టి మిడిల్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది మిడిల్ అనమాట. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే లేయర్స్లోకి వెళ్ళి 2 టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి కదా, దానికి లాక్ వేసేసండి. నవ్వు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు షేప్ అని కింద చూపిస్తున్న సింబల్, సో షేప్లోకి వెళ్ళండి. షేప్లోకి వెళ్ళి కలర్లోకి వెళ్ళి బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని జూమ్ చేయండి, ఇట్లా ఈ విధంగా జూమ్ చేసుకొని ఆ టెక్స్ట్ కిందకి డ్రాగ్ చేసుకోండి. టెక్స్ట్ కింద డ్రాగ్ చేసుకొని పైన ఎరేజర్ సింబల్ చూపిస్తుంది కదా, సో ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, ఆ ఇన్సర్ట్ ఆప్షన్ మీద నొక్కండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీస్టోర్లోకి వెళ్ళి మళ్ళీ హార్డ్నెస్ని మైనస్ అంటే 1 పెట్టుకోండి. హార్డ్నెస్ని ఇది ఒక ఒపాసిటీ ఒక 40 అరౌండ్ 40 పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ ఉన్న దగ్గర ఈ విధంగా ఇప్పుడు అంటే జస్ట్ అక్కడ టెక్స్ట్ కింద ఇట్లా ఎరేజ్ చేసినట్టు మీరు ఒక బ్రష్ అనేది వస్తుంది కాబట్టి ఎరేజ్ చేసినట్టు చేయండి. సో మీకు ఆటోమేటిక్గా టెక్స్ట్ వెనకాల బ్లాక్ అనేది బ్యాక్గ్రౌండ్గా సెట్ అవుతుంది. అప్పుడే మీకు కొంచెం ఫాంట్ కూడా కొంచెం లుకింగ్ అనిపిస్తుంది అనమాట, అంటే కలర్లో మిక్స్ కాకుండా కొంచెం లుకింగ్ అనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే చేసేయండి. చేసిన తర్వాత టిక్ మార్క్ నొక్కేసి దాన్ని కూడా లాక్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది స్పెషల్ గివ్ అవే కాబట్టి లైక్ డైమండ్స్ అవి గివ్ అవే చేస్తుంటారు. సో నేను పైన ఫ్రీ ఫైర్ అని సెర్చ్ చేస్తాను. స్టిక్కర్లోకి వెళ్ళి ఫ్రీ ఫైర్ అని సెర్చ్ చేస్తున్నాను. ఫ్రీ ఫైర్ అని సెర్చ్ చేసి ఇక్కడ డైమండ్స్ అనేది వస్తుంది, ఇట్లా మీకు డైమండ్ బాక్స్ ఇట్లా సంథింగ్ ఇట్లా వస్తుంది కదా. సో ఈ బాక్స్ని ట్రై చేసుకొని ఇట్లా ఓ సైడ్కి ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఇటు ఒకటి అని అడ్జస్ట్ చేసుకోండి. సో దాన్ని బ్లాక్ చేసి ఇంకో డైమండ్ క్లిక్ చేస్తే మళ్ళీ డూప్లికేట్ వస్తుంది. డూప్లికేట్ క్లిక్ చేసుకొని దాన్ని సెల్ తీసుకొచ్చి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. లాక్ వేసేసండి. అంటే మరీ హెవీగా పెట్టకండి, బయటికి లైట్గా అయితే యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని జస్ట్ క్లిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి, అయిపోతుంది. ఈ విధంగా అంటే సింపుల్గా మరి ఎక్కువ హడావిడి లేకుండా నార్మల్గా ఒక గివ్ అయితే ఉండేలాగా చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ మళ్ళీ స్టిక్కర్లోకి వెళ్ళి ఫ్రీ ఫైర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు నేమ్ వస్తుంటుంది పైన వైట్ కలర్లో ఏముందిగా, ఈ నేమ్ తీసుకుంటున్నాను నేను. తీసుకొని కొంచెం జూమ్ అవుట్ చేసుకొని అంటే సైజ్ డిక్రీజ్ చేసుకొని ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో కార్నర్లో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఫ్రీ ఫైర్ అనేది. సో ఏంటంటే ఫ్రీ ఫైర్ తమిళ అని తెలియాలి అంటే చాలామంది తెలుస్తుంది, బట్ కొందరు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియకపోవడం, వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు కాబట్టి ఇట్లా తెలుస్తుంటుంది. సో లైవ్ అనేది సెర్చ్ చేయండి, మళ్ళీ స్టిక్కర్లోకి వచ్చి లైవ్ అని సెర్చ్ చేసి ఇక్కడ మీకు లైవ్ అనేది చూపిస్తుంది. దీన్ని కొంచెం సైడ్ డిక్రీజ్ చేసుకొని రైట్ సైడ్ టాప్లో అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా టైప్ చేసుకోండి. జస్ట్ టిక్ మార్క్ అయితే నొక్కేసేయండి. టిక్ మార్క్ చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. సో అప్పుడైతే అయిపోలేదు అనమాట. సో మీరు ఇక్కడ సరే మళ్ళీ కింద క్రాప్ సింబల్ ఉంది కదా, క్రాప్ సింబల్ టూల్స్ అని ఉంటుంది. ఆ టూల్స్లోకి వచ్చి కింద మీకు AI ఎన్హాన్స్ అని ఉంటుంది. సో AI ఎన్హాన్స్మెంట్ నొక్కండి. అప్పుడు మీకు ఏంటంటే ఫోటో కొంచెం బ్లర్గా ఉన్నా పిక్సెల్స్ ఉన్నా కరెక్ట్గా సెట్ చేస్తుంది అనమాట. ఫోటోని ఎన్హాన్స్ చేస్తుంది, క్లారిటీ ఇస్తుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా నా దగ్గర మోడ్ ఏపీకే అనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే ఏపీకే సో కింద కామెంట్ సెక్షన్లో అదే కామెంట్ చేయండి, నేను లింక్ అయితే షేర్ చేస్తాను మీకు. ఓకేనా. సో అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే క్రాప్ సైజ్ అనేది లెఫ్ట్ సైడ్ అయితే మీరు చేసుకోవాలి. బిఫోర్ ఆఫ్టర్ అని చూపిస్తుంది అనమాట. సో బిఫోర్ చూడండి ఫోటో ఎట్టుంటుంది, ఆఫ్టర్ చూడండి క్లారిటీ అనమాట. చూడండి క్లారిటీ అనేది ఇస్తుంది అనమాట, ఫోటో బాగా చాలా క్లారిటీ అనేది ఇస్తుంది. సో అయిపోతే టిక్ చేసి పైన సేవ్ బటన్ నొక్కేసేయండి, ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇంతేనమాట.
జస్ట్ సింపుల్గా థంబ్‌నెయిల్ ఎలా మేక్ చేయాలని చూసారు కదా! సో, మీరు కూడా ఇది చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్ పొజిషన్‌లో ఎవరికైతే రాదు పర్ఫెక్ట్‌గా. సో, మన వీడియోస్ చూసి నేను పర్ఫెక్ట్‌గా నేర్పించేసాను మీకు. సో, గైస్ మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్‌లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్‌ని మీకు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ టాటా బై బై. లవ్ యూ ఆల్.